ఒక యాపిల్, ఒక 4 యాపిల్ తీసుకొని యాపిల్లా టాయిలెట్ వేసేసి ఇంజెక్షన్ తో సహా తీసుకొని యాపిల్లా ఇంజెక్షన్ లోతోని లోపల వేసేసి వాళ్ళకి తినిపించేద్దాం. ఈ యాపిల్ లా ఈ ఇంజెక్షన్ తోని మొత్తం నింపేస్తాం అనమాట. అంటే వాళ్ళు బయట కడిగినా లోపలైనా తినాలి కదా, తింటారుగా. నాకు ఇందుకెళ్ళే అన్న తెలియదు, మీదికెళ్ళి ఓళ్ళు కనిపిస్తుంది. ఏం లేదు, కడుకునే తినదు. ఏం లేదు, నిజంగా మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఏం లేదు. అరే సరే కడుకొని తినురమ్మా, కడుకొని తినరు. మీకు డౌట్ ఉందనుకో. నేను ఏమంటున్నా, కడుకొని తినరు అంటున్నా. ఒకసారి చూపిస్తా. ఆ ఇంజెక్షన్ తోని కుక్క టాయిలెట్ దాంట్లో దింపినా. వారిదేవుడా వారిదేవుడా వారిదేవదేవుడు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి రివెంజ్ టైం అనమాట. అంటే రివెంజ్ టైం అంటే వాళ్ళు మాకు చాయ్లా షిట్ వేసిరు, కోడిది షిట్ వేసి చాయ్ తాపించారు. పాపం మీ గొంతు కూడా పోయింది. అంటే ఒక యాపిల్, ఒక 4 యాపిల్ తీసుకొని యాపిల్లా టాయిలెట్ వేసేసి ఇంజెక్షన్ తో సహా తీసుకొని యాపిల్లా ఇంజెక్షన్ లోతోని లోపల వేసేసి వాళ్ళకి తినిపించేద్దాం. ఎందుకో ఫ్రూట్స్ అన్నాక అన్ని సైడ్ నుంచి బానే ఉంటది. మనం ఏందో ఇంజెక్షన్ ఇచ్చి దాని లోపల అయితే పంపిస్తాం అనమాట. సో లోపల ఉంటాయి. సో గైస్ నెక్స్ట్ లెవెల్ కాబోతుంది. ఆ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో గైస్ నేనైతే వాళ్ళకి ఎట్లా అంటే తిన్న తర్వాత చెప్తా, ఇప్పుడు ముందే చెప్పా. వాళ్ళ ఎక్స్ప్రెషన్ అన్ని క్యాప్చర్ చేసిన, ఎందుకంటే రివెంజ్ అన్నాక రివెంజ్ ఉంటది. సో వాళ్ళకి తినిపించేది మీరు చూసి ఎంజాయ్ చేయరు. అంతే, ఆడుకున్న తర్వాత చూపించాం. సో వైజ్ ఇప్పుడైతే ఇంజెక్షన్ తీసుకుంటున్నాం. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళా ఆడ సెట్ తీసుకునే దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఎంత గలీజ్ చేసినా, నేనైతే గలీజ్ చేసేస్తా, నేను ఫిక్స్ అయిపోయినా. నేను ఇస్తాడన్నా ఇంజెక్షన్ తో పాటు. అన్నా నీకే ఎట్లా అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు తిన్న తర్వాత వాళ్ళకి అవునా నిజమా నికాల్ సక్తే నా. వస్తుంది గుంజనికి వస్తుంది, గుంజనికి వస్తుంది, నీకు వస్తుంది. ఇప్పుడైతే మనం ఒక 4 యాపిల్, అంటే 4 యాపిల్ తీసుకోం. తర్బూజ్ లో కూడా కలుద్దామా, లే ఒక దాంట్లో కలుద్దామా? ఒకటే తీసుకొని తర్బూజ్ తింటా అంటారు, ఒకవేళ తీసుకుంటారు రెండుట్లో కలుపుతాం. యాపిల్ పెడితే యాపిల్ తింటాం. 4 యాపిల్ దేవా నచ్చా. ఇంజెక్షన్ ఈ యాపిల్ లా ఈ ఇంజెక్షన్ తోని మొత్తం నింపేస్తాం అనమాట. అంటే వాళ్ళు బయట కడిగినా లోపలైనా తినాలి కదా, తింటారుగా. రైస్ ఇది మాత్రం దీంట్లో నింపేసిన తర్వాత వాళ్ళకి తినిపించినప్పుడు ఎంజాయ్ చేయాలి మీరు అంతే. సో గైస్ ప్రెసెంట్ అయితే మనం జూడో దగ్గరకు వచ్చేసినాం. జూడోది టాయిలెట్ అయితే మనం అయితే అది చేద్దాం. అంటే నాకు ముస్తఫా అన్న చెప్పిండు కుక్క టాయిలెట్ వేసింది అది అని చెప్పి. టాయిలెట్ కరాకతే నా కుక్క కాంపే అరే నేను ఇవతలకి వెళ్ళి ఇస్తానా, లేదన్నా నేను ఇక్కడ గైస్ ఆడ టాయిలెట్ చేసింది. ఇవి పట్టుకో, హ్యాపీ పట్టుకో. చేసేదా? సో గైస్ నెక్స్ట్ లెవెల్ కామెడీ అనుకోరి. నాకైతే ఇప్పటికెళ్ళే డేంజర్. చేసేద్దాం టాయిలెట్. నాకు ఇందుకెళ్ళే అన్న తెలియదు, మీదికెళ్ళి ఓళ్ళు కనిపిస్తుంది.
వాసన మొత్తం గలీజ్ ఏం కాదు, గలీజ్ వాసన కాదు, కడుక్కొని తిన్నా సరే వాళ్ళు లోపటైతే అట్లనే ఉంటాగా. చీ బులెమ్మా చీ 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 బుల్లడా చీ చీ. చూడు చూడు నిడిల్తో నోతలేదు. అరే ఇంకోటి అయిపోయింది 4 గిట్లు ఈ ఫస్ట్ వేసిన ఫస్ట్ ఇంజెక్షన్ దాంతో వేసిన చేతులు కడుకుంటాం. కడుక్కు అక్కడ వాటర్. సో జూడోది టాయిలెట్ ఇప్పుడు వాళ్ళతోనే ఎట్లా తినిపిస్తా చూడు. అంటే నాతోనే హుషారీలు చేస్తే ఎట్లుంటది చెప్పురి. మనం ఫస్ట్ ప్రొఫెషనల్ ఉంటాం. గొంతు పోయిందన్న, ఎంత కెమికల్ ఉంటది అది. కారుతుంది మీరు చూడు అది టాయిలెట్ అయితే కారుతుంది మీకు కదా. ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర పోయిన తర్వాత వాళ్ళకి ఆపిల్ అంటే అంత డౌట్ రాదు, ఎందుకంటే కడిగి తినేస్తారు. లోపల ఉందని ఓన్ తెలియదు, దాంట్లో టాయిలెట్ ఉందని ఓరికి ఐడియా ఉండదు. మనతో గేమ్ ఆడతారు. అయిపోయారు బబ్బు. అరే బబ్బు అని 2 ఆశ కుక్కలకి తింటాడు. నేను పుట్టిన తర్వాత నువ్వు పుట్టిన నా ముందట నువ్వు ఐడియాలు చూపించుకుంటే మనం చూడు ముస్తఫా అన్న కూడా వచ్చేసిండు. థ్యాంక్ యూ. సో గైజ్ ప్రెసెంట్ అయితే మనం చేసినాం కదా, ఆడ పోయిన తర్వాత వాళ్ళకైతే తినిపించి మీ అందరి ముందట వస్తాం. రైట్. సో గైజ్ ఫైనల్ అయితే ఇంటి దగ్గరకి అయితే వచ్చేసినాం. వీళ్ళు ఏడున్నారు, వీళ్ళు కాయన్నా హలో ఇర్ఫాన్ ఆపిల్ లాయా. సో గైస్ ఫైనల్ అయితే మనం చూసినాం కదా ఇర్ఫాన్ గారికి మనం అయితే తీసుకొని వచ్చినాం. ఇర్ఫాన్ ఆవ్. ఇర్ఫాన్ గురించి ఇర్ఫాన్ ఇద్దరా ఇగో తిన్నా మేము సెట్టింగ్ చేసినాం. తింటావా? కడుక్కొని తిను కావాల్సి అర్థమైందా? ఇగో తింటావా? తినవా? అరే ఏం లేదు, దీంట్లో ఏముంటుంది కడుక్కొని. ఆపిల్స్ లేమన్నా హారిక స్పందన ఇప్పుడు అలాగే ఉంటదా అప్పట్లో అని చెప్పి కడిగి తిను, నీకు అంత డౌట్ ఏం లేదు. అరే సరే కడుక్కొని తిను రమ్మా, కడుక్కొని తిను. మీకు డౌట్ నేను ఏమంటున్నా, కడుక్కొని తిను రీ అంటున్నా. ఏం లేదు, కడుక్కొనే తినది. ఏం లేదు నిజంగా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఏం లేదు, కడుక్కొని తిను. అంత డౌట్ ఉంటే అంటున్నా నేను. నీకు అంత డౌట్ ఉంటే కడుక్కొని ఇర్ఫాన్ గాని తెచ్చినా కొన్ని మీద పంపించినా నేను తినే ఆపిల్స్ కి ఏమన్నా మేము చేస్తే ఏమన్నా ఉంటదిగా చూసుకో. కావాలంటే కడుక్కో, నీకు నమ్మకం లేకపోతే కడుక్కో. ఏదో తేడాగా ఉందేంటి. కడుక్కోండి బాబు. అరే కడుక్కొని బయటికి రండి. సో గైజ్ మనమైతే ఏదైతే మంచి కాజ్ గురించి అయితే యాపిల్ అయితే తెచ్చినామో ఆల్మోస్ట్ లాస్ట్ 4 ఉండే, అది వీళ్ళకి ఇచ్చిన కాశ్మీర్ కన్యాకుమారి అన్ని 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 మిక్స్ ఉన్నాయి కదా దాంట్లో. హర్ష ఆపిల్ ఎట్లుంది చెప్పు నువ్వు కదా. అంటే మేము టేస్టింగ్ గురించి తెచ్చినాం, ఆపిల్స్ తీసుకుందాం. ఒక బయట కొడుకు లేదు. అరే కడిగిర్రా అంటే కడిగిర్రా అంటేవా? ఎందుకన్నా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అరే కోసుకొని వచ్చిందా? సరే సరే తినే. లేవు 4 ఉండే. అరే నాకొద్దు.
కొంచెమైనా తిన. నాకు మొత్తం నా పెంగిలే కద్దు టేస్ట్ లేదా బాగాలేదా? మరి ఏం చేయాలి? Guys, మొత్తం మింగాలి ఫస్ట్. బయట ఏమైనా క్లీన్ రాయొచ్చు బయట కడిగినావు కదా కడిగి సో చూసిరు కదా గైస్, మనకైతే నెక్స్ట్ లెవెల్ కాబోతుంది. అది ఎందుకు నెక్స్ట్ లెవెల్ అంటే మనము ఈ బిజినెస్ లా మనం ఖచ్చితంగా కొన్ని రోజులు కడిగిరు కదా మంచిగా ఉంది లేదా టేస్ట్ బాగానే ఉంది తీయగానే ఉంది కదా సో ఏం అంటే నెక్స్ట్ లెవెల్ గాయస్ దీంట్లో ఒకసారి చూపిస్తా. ఆ ఇంజెక్షన్ తోని కుక్క టాయిలెట్ దాంట్లో దింపిన వారిదేవుడా వారిదేవుడా వారిదేవదేవుడా ఎట్లుంది ప్లాన్ ఎట్లుంది? తిన్నాడు అందరూ కూడా తిన్నాడు. ఇదిగా పారినమ్మాయి ఎలా ఉందేంటి మన కుర్రాడు పవర్ వాసన గలీజ్ వాసన వస్తుంది. కుర్చీతో ఓరిచ్చిరయ్య అన్న మీకు మెంటల్ అది వేస్తున్నప్పుడు ఆ వాసన వస్తుంది చూడు, చచ్చిపోయినా పందన నోట్లో కూర్చుర్రా, కొంచెమే తిన్నది. దాంట్లో అరే దాంట్లో వాసన చూడు ఎట్లొస్తుంది చూడు. నిన్ను ఎవరో అంకుల్ అంకుల్ తినిపిరి అంకుల్ తినిపిరి అంకుల్ తినిపిరి అంకుల్ తిని కట్టమ్మా ఇలా వస్తున్నావా అంకుల్ అంకుల్ తినిపిరి. మళ్ళా కట్టప్ప గారే కట్టప్ప గారు అంటే గారు తిన్నావా తిండి అంట వాన్ పెట్టు దేనికైనా పడుతు స్పందన ముఖం మీద కొట్టేసింది సీదా. మేము నీటి తినిపిస్తాం. నోడుతుంది కదా ముక్కుతుంది కట్టబా ఏరా కట్టబా ఏరా వానికి ఏరా కుట్రా వానికి
పచ్చి అరే పోతే కాదు పోతే నేను అందరి మీద వేస్తా కిందికి రండి పోతే అందరు నేను కిందికి రమ్మా బాబు కట్టప్ప అస్సలు అట్లా కిందికి రా చూద్దాం కిందికి రండి మీరు వేసినప్పుడు లేదా కిందికి రా బాబు మీద కట్టాల నీ మీద యాసిడ్ వస్తా అరే ఆసిడ్ అరే తిన్నారు వాన్ ఉన్న ఇంటికల్ వెళ్ళిపోతాయి వాన్ ఉన్న ఇంటికల్ వెళ్ళిపోతాయి తిన్నారు ఆసిడ్ కాదు అది తిన్నారు వాన్ ఉన్న ఇంటికల్ వెళ్ళిపోతాయి అరే అరే అది చిన్న పడుతుందా చిన్న పడుతుంది అది అరే చెప్పు ఓ బాబు అవును ఎంత దాచుకున్నా నీళ్ళైతే పడతాయి ఒక్క నిమిషం ఇంకో అరే హానిక కూర్చొని చూపి పెరిపోతుంది మీదుండి కట్టను తెలుసా మీరు ఏం చేయరు నీళ్ళేసి అరే తిన్నారు వద్దురా ఉన్న ఇంటికల్ వెళ్ళిపోతారా అరే వాన్ ఫస్ట్ ఇంటికల్ వస్తలేవురా పిలుచుకొని వస్తా ఇగో ఇది పట్టుకో అరే జల్లి రారా దింపిస్తామరా మీదికి రా ఏడవైండు జల్దీ రారా పొట్టి ఉన్నాడు అదొక బాధ దాసుకో కట్టప్ప జల్లిరా మీదున్నారు నీళ్ళు వస్తున్నాయి అన్న ఏమో వాసన వస్తుంది చచ్చిపోయింది ఆల్రెడీ ఉరుతురా అటు ఉరుతురా జాగ్రత్త అరే
ఈత నీరోజు ఈత నీరోజు బకెట్ ఏడుకెళ్ళి తెచ్చి రాగా పెట్టేపో. అరే ఆగురా, అరే ఆగు, కాదు మస్తు అయిపోయింది. అరే కట్ చేయరా, కట్ చేయి.